ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు అనగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారి యొక్క సత్యమణి గారు ఉమా మురళి గారు మనతో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ బర్త్డే విశేష T9 సంబంధించిన దాని మీద ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. మీ గతంలో మీరు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. మీ అక్కడ అప్పుడు చేసిన పనులు ఏ విధంగా చేశారో క్లుప్తంగా చెప్పండి. ఓకే, ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మురళీనాయక్ క్యాంప్ ఆఫీస్కి మీరు T9 న్యూస్ తరఫున వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ పొద్దున్న నుంచి కార్యకర్తలందరినీ లైవ్ తీసుకుంటూ ఈరోజు నా యొక్క జన్మదినాన్ని కూడా మహబూబాద్ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా పొద్దున్న నుంచి మీరు తీస్తున్నటువంటి కాబట్టి మీ T9 న్యూస్ ద్వారా ముఖ్యంగా మహబూబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా నాకు వచ్చి కలిసిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను 2014లో మహబూబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. నేను ఏకైక మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా నా ఎజెండా ఏంటంటే నన్ను ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా చూశారు ప్రజలు. అంటే ఉమా మురళీనాయక్ అంటే ఒక బ్రాండ్. ముఖ్యంగా ఏంటంటే మురళీనాయక్ అంటే డాక్టర్గా అందరికీ సుపరిచితులు, కానీ నేనేంటంటే ఎవరికి తెలియదు. ప్రస్తుతం అప్పుడు ఒక మురళీనాయక్ గారి మిస్సెస్ లాగానే తెలుసు. ప్రజలు ఏంటంటే ఇది ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని అప్పుడు రిజర్వేషన్ అయింది కాబట్టి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అప్పుడు తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఇది 1995లో మా మామయ్య గారు ఫస్ట్ జెడ్పీటీసీగా చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. నాకు ఎందుకంటే నేను ఎవరికి తెలియకపోయినా అప్పుడు మా మామయ్య గారు మహబూబాద్కి ఫస్ట్ జెడ్పీటీసీ చైర్పర్సన్గా చేశారు కాబట్టి వారు చేసినటువంటి పదవులు జనాలందరికీ నచ్చి 10 సంవత్సరాలు వరకు వాళ్ళది గుర్తుపెట్టుకోవడం. ఒక 15 సంవత్సరాలు నేను నా వార్డుకి నేను అప్పుడు 2014 ఎలక్షన్స్లో 14వ వార్డు నుంచే నన్ను ఎన్నుకోవడం జరిగింది ఒక చైర్పర్సన్ క్యాండిడేట్గా. అప్పుడు నేను అక్కడ వెళ్తే ప్రజలందరూ కూడా అక్కడ ఏంటంటే మంగ్యానాయక్ గారి కోడలని చెప్పి అందరు నన్ను ప్రేమగా ఆప్యాయతగా తీసుకొని మీరైతే మంచిగా గెలుస్తారు, మంచి పరిపాలన కూడా అందిస్తారని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి నన్ను గెలిపించడం జరిగింది. నా ఏకైక ఎజెండా అంటే ఫస్ట్ ఎలక్షన్స్లో నిల్చున్నప్పుడు మననైతే ఏ సింబల్ మీద జనాలు నిల్చోబెట్టి మనకు ఓటేస్తారో వాళ్ళకి మనం మోసం చేయొద్దు. ఆ సింబల్ వలన ఏదైనా ప్రతిపక్షం పార్టీతో ఫైట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి తప్ప పార్టీ మారినంత మాత్రాన మనకు ఏం ఒరిగేదేం ఉండదు. ప్రజలు మనకు నమ్మకంగా ఓటేశారు కాబట్టి నమ్మకంతో పనిచేయాలనే ఉద్దేశంతో నేను కూడా 14 ఎలక్షన్స్లో నన్ను అందరూ బ్రహ్మరథం బట్టి ఆ రోజు కాంగ్రెస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. 5 years కూడా నేను అలానే పరిపాలించడం జరిగింది. ఇప్పటికీ కూడా మహబూబాద్లో కూడా అందరూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అంటే ఎవరైనా కూడా అదొక రెస్పెక్ట్ లాగా, అది కూడా అంటే నేను చేసినటువంటి మంచి కావచ్చు ఏదైనా కావచ్చు జనాల నుంచి ఆ స్పందన నాకు చాలా బాగా నచ్చుతుంది. అది మరి నేను ఏం చేశాను అనేది జనాల్లోనే ఉంటుంది, కానీ నాకు ఉండేటువంటి అభిప్రాయము ప్రజలు అలా కోరుకున్నారు కాబట్టి నా పరిపాలన కూడా అలానే అందించానని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం, టోటల్ మున్సిపల్ చైర్మన్గా మీరు చేసిన తర్వాత అది టోటలీగా ఎమ్మెల్యేగా గెలవడానికి పూర్తి స్థాయిలో పనిచేసిందంటారా? ఓకే అండి. ఎందుకంటే ఆ రోజు జనాలు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ అరే వీళ్ళు ఆపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ ఎవరికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, వీళ్ళని గెలిపిస్తే మంచి క్యాండిడేట్స్ మన కోసం మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఆ రోజు ప్రజలు కూడా, ఎందుకంటే ఇక్కడ మహబూబాద్లో ఫస్ట్ జనాల నుంచి వాయిస్ వచ్చింది వీళ్ళైతే తప్పకుండా విన్ అవుతారనేది. అది ప్రతి మండలంలో కూడా అలా వెళ్ళిన తర్వాతనే ఆ రోజు మాకు 53,000 మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఓటర్కి, అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో, ఎందుకంటే ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డందుకే మాకు ఇవాళ ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పి నా యొక్క అభిప్రాయం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు, బాగుంది, అందరూ అధిక మెజార్టీతో గెలిపించారు. ప్రతి ఒక్క గ్రామానికి, నియోజకవర్గ మండలానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో మీరు వెళ్తున్నారా మేడం? మీరు ఓకే అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఎట్లా అంటే 1 year వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఆ రోజు ఏంటంటే ఒక చైర్పర్సన్గా ఉన్నప్పుడు పూర్తి బాధ్యత నాకు ఇచ్చారు సారు. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి తనే నేర్చుకోవాలని వదిలేశారు కాబట్టి నేను కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే అది సార్ పరిపాలన సారే అందించాలని చెప్పి ఎవరైనా కార్యకర్తలు వస్తున్నప్పుడు కలుస్తున్నాను తప్ప ప్రత్యేకంగా నేనేం వెళ్ళట్లేదు. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు, కష్టసుఖాలు వచ్చినా తప్పకుండా బయటకు వచ్చి వాళ్ళకి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉంటున్నాను, కానీ పూర్తి స్థాయిలో అయితే బయటకు వెళ్ళట్లేదు. మేడం,
పూర్తి స్థాయిలో కనుక మీరు వెళ్తే ప్రజల సమస్యల మీద ఒక పట్టు ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక రాజకీయంగా ఎలా వెళ్ళాలి, సమాజంలో ఉన్న ప్రజలకు ఎలా సేవ చేయాలనేది పూర్తి బాధ్యత అనేది కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు చెప్తున్నా ఉన్నారు. ఎందుకంటే ఉన్న గ్యారెంటీలు కావచ్చు, సంబంధించిన పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు. దానికి వివరణ అనేది సంబంధించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఒక భరోసాగా చెప్పి వెళ్తే బాగుంటుంది అనేది ప్రజలు చెప్తున్నారు. మీరేమంటారు? ఓకే అండి, తప్పకుండా ప్రజలు అలా కోరుకుంటే అట్లా ఏం లేదు. ఎందుకంటే అది ఒక మురళీనాయక్ గారికి ఇద్దరికీ బాధ్యత ఉన్నది. ఎందుకంటే అంత మెజార్టీతో గెలిపించారు కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుకుంటే బయటికి వెళ్ళడానికి నాకు అట్లా ఏం లేదు. ప్రజలు ఓటేశారు కాబట్టి అది మా ఇద్దరిది బాధ్యత. వాళ్ళని కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని మేము ఆదుకోవడం కూడా మా యొక్క బాధ్యత కాబట్టి తప్పకుండా బయటికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మన ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఇద్దరికి కూడా బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా పనిచేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్యే భార్యగా, ఒక సత్యమణిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఎలాంటి అంటే ఇది మీరు అలా అడిగారు కాబట్టి ఏమనాలంటే అంటే ఇది ఒక ఎమ్మెల్యే గారి సతీమణి అంటే అది ఒక గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మురళీనాయక్ గారి భార్య అన్నారు, ఈరోజు ఎమ్మెల్యే గారి భార్య అంటున్నారు. అంటే అది దాంట్లో ఆ పేరుతోటే మనం ఏంటంటే ఏదో మంచి పని చేయాలనే ఆనందం వస్తుంది కాబట్టి తప్పకుండా దానికి అదేవిధంగా నేను కూడా శాయశక్తిలో ప్రయత్నించి కార్యకర్తలను కాపాడుకునే విషయంలో చాలా ముందుండి పరిపాలించడానికి కూడా ముందుంటాం. మేడం, మొత్తం టోటల్ సంబంధించి చూస్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మరోసారి కౌన్సిలర్కి సంబంధించిన వాళ్లకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు కొద్దిగా వాళ్ళకు అవకాశం దొరకట్లేదు అన్నట్టుగా కొంత వెనికిడి అయితే వినిపిస్తూ ఉంది. మీరు పనిచేసిన వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఇస్తే, అంటే మున్సిపల్కి సంబంధించింది చెప్తున్నాను, మిగతాయి కాదు. దీని మీద మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే రిజర్వేషన్స్ ఏ వస్తాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ 10 మంది ఉండేవాళ్ళు. దాంట్లో 2 టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్లోనే ఉన్నారు. ఉన్న తర్వాత ఇక వాళ్ళ బాడీనే నడుస్తుంది ఇప్పటివరకు టౌన్లో, మండలాల్లో. ఎందుకంటే కొత్త పీసీసీ అధ్యక్షులు వచ్చిన తర్వాత మాకు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం నుంచి ఏంటంటే మొత్తం ఉండే టౌన్ ప్రెసిడెంట్లు కానీ మండల లీడర్లు కానీ అందరినీ మార్చమన్నప్పుడే మేము మార్చగలుగుతాం. ఎందుకంటే ఆ రోజు మాకు గెలవడానికి వీళ్ళు శాయశక్తిలో ప్రయత్నించారు కాబట్టి మా హైకమాండ్ నుంచి ఏదైనా పార్టీ డెసిషన్స్ ఏదైనా అంటే టౌన్ ప్రెసిడెంట్లు కానీ మండల లీడర్లు కానీ అక్కడ నుంచి మారాలి అన్నప్పుడే వీళ్ళందరినీ బాడీని చేంజ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మాకు గెలవడానికి వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి వీళ్ళని కలుపుకోవడం. ఇది ఏంటంటే మనస్పర్ధలు అనేది ఏం లేవండి. మాకు ఎజెండా కాంగ్రెస్ ఎజెండా. ప్రతి ఒక్కరూ మా కార్యకర్తలు, ఇక్కడ విభేదాలు లేవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాకి వచ్చి ఏదో అదే అంటున్నారు. కానీ మా ఏకైక ఎజెండా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పనిచేయడానికి మేము ముందున్నాం. మాకు ఫస్ట్ ఎందుకంటే డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్గా చేశాము. ఈరోజు కూడా ఎమ్మెల్యేగా మురళీనాయక్ గారు కూడా భరత్ బాబు గారి ఆశీస్సులతోటే కూడా ఇవాళ డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారు ఆశీస్సులతోటే మాకు టికెట్ వచ్చింది. వారి ఆధ్వర్యంలో కూడా మేము పనిచేయడానికి ముందున్నాం. ఇద్దరం కూడా కష్టపడి కార్యకర్తలను కాపాడుకునే విధంగా మేము పనిచేయడానికి ముందుంటాం. మీ దగ్గర పనిచేసిన వాళ్ళకు కొద్దిగా అవకాశం దొరకట్లేదు అంటున్నారు. దీన్ని మీరు అంటే ఏ విషయంలో అంటున్నారు? రాజకీయంగా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలర్ కావచ్చు, ఇటు జడ్పీటీసీ కావచ్చు సంబంధించి అంటే మనము ఇంకా దాని పరంగా ఇంకేం ఆలోచించలేదండి. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి రిజర్వేషన్స్ ఏ వస్తాయో తెలియదు. ఎందుకంటే రిజర్వేషన్స్ బట్టి ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇస్తానని చెప్తారు, ఏమవుతుందంటే ఆ కార్యకర్తని మనం ఎంకరేజ్ చేసి తర్వాత రిజర్వేషన్ మారింది అనుకో నేను సెట్ బ్యాక్ చేస్తాను బాధపడతారు. కాబట్టి మనం ఎవరికి గ్యారంటీ షూరిటీ ఇస్తలేము. కాబట్టి రిజర్వేషన్స్ ఏదొస్తే దాన్ని బట్టి తప్పకుండా కార్యకర్తలకు ఇప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు వెనకేసుకొని వచ్చి ఆ కార్యకర్త కోసం గెలిపించే బాధ్యతగా పనిచేయడానికి మేము ముందుంటాం. ఒకటే చెప్తున్నారు మేడం గారు, పూర్తి స్థాయిలో అటు చూస్తే 2014 ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను. దానికన్నా ముందు మా మామగారు అయిన వారు జడ్పీటీసీగా మొట్టమొదటి గిరిజన జిల్లాలో చేసి ఉన్నారు. ఇటు సంబంధించి ఎమ్మెల్యేగా ఈ 3 కోణాల్లో కలిసి ప్రజలకు సేవ అంటే సుమారు 45 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీతోనే ప్రతి అడుగు మేము ముందుకెళ్ళాము. మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిమెలిసి పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటామంటూ వారి గుండెల్లో అద్దుకుంటామన్నట్టుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా గారు చెప్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా T9 ప్రదేశ్ సీతారాంతో ఫేస్ టు ఫేస్.